రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్ సహా ఫస్ట్ రౌండ్ షేక్పేట్ ఎన్నికల కౌంటింగ్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్దే ఆధిక్యత కనిపిస్తోంది. దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 36 బీఆర్ఎస్ కి పడితే 39 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి పడ్డాయి. అండ్ బీజేపీ విషయానికి వస్తే 10 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కట్టా కార్తీక్ అందిస్తారు. కార్తీక్, చెప్పండి, జూబ్లీ హిల్స్ అప్డేట్స్ ఏంటి అసలు? ఎస్ మనోజు, ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో, ఎన్నిక ఎంత హోరాహోరీగా జరిగిందో, ఫలితం కూడా అంతే హోరాహోరీగా ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడే కీలకమైన అప్డేట్ ఏంటంటే షేక్పేటకి సంబంధించినటువంటి అంటే మొదటి రౌండ్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా బయటకు వచ్చింది. 62 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కేవలం 62 ఓట్ల మెజార్టీతోనే ఆయన ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటికే మీరు చెప్పారు, మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్స్, దాంట్లో 39 కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి వచ్చాయి, 36 బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చాయి, 10 ఓట్లు లంకెల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. అంటే అక్కడ కూడా కేవలం 3 ఓట్ల మెజార్టీతోనే నవీన్ యాదవ్ ఉన్నాడు. మొదటి రౌండ్ షేక్పేటలో మైనార్టీ ముస్లిమ్స్ చాలా ఎక్కువగా ఉంటారు. అది కీలకమైన డివిజన్గా చెప్పాలి. ఆ కీలకమైన డివిజన్లో 62 ఓట్ల మెజార్టీతోటి నవీన్ యాదవ్ ఉన్నాడంటే ఎంత నెక్ టు నెక్ ఫైట్ ఉందన్నది అర్థం చేసుకోవాలి. అంటే చివరి రౌండ్ వరకు ఆగాల్సిందే రిజల్ట్ రావాలంటే. ఇప్పుడు మొత్తం 10 రౌండ్లు 42 టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. దాదాపు 11:30-12 లోపు రిజల్ట్ మొత్తం బయటికి రావచ్చు అని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాం. ఎందుకంటే మొత్తం 4 లక్షల ఓట్లు జూబ్లీహిల్స్లో ఉంటే 194 ఓట్లకు పైగా పోలైనవి కాబట్టి, అంటే సగం కూడా పోలు కాలేదు కాబట్టి దాదాపు 11:30-12 లోపు మొత్తం రిజల్ట్ రావచ్చు అంచనా వేస్తున్నాం. ఇప్పుడే సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా కీలకమైన అప్డేట్ లేకుండా మనం చెప్పలేం కాబట్టి ఇంకోసేపట్లో దానికి సంబంధించిన వివరాలు కూడా అందిద్దాం. కానీ ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్స్లో కానీ ఒక్క కేకే ఎగ్జిట్ పోల్ తప్ప మిగతా అన్నీ కూడా నెక్ టు నెక్ ఉంటాయి అనేటువంటి అంచనాను వేశారు. కాకపోతే చాలామంది ప్రీ పోల్లో బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు, కానీ ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్కి అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ మనం డే 1 నుంచి క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాం, ప్రీ పోల్లో బీఆర్ఎస్ వైపు కొంత ఆధిక్యత ఉన్నప్పుడు కూడా ఓటు మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సత్తాను చూపించుకోగలిగింది. సో అంతిమంగా రిజల్ట్ కాంగ్రెస్ వైపు ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మనం ఏదైతే వేసామో, కాకపోతే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. అంత ఈజీ కాదు. విజయం ఎవరికి వచ్చినా సరే చాలా కొద్ది మెజార్టీ వస్తుందని చెప్పేసి మనం ఏదైతే మొదటి నుంచి చెప్తా వస్తున్నామో అదే నిజం అవుతున్నట్టుగా ఇక్కడ కనపడతా ఉంది. ఇప్పటి వరకు మొత్తం ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఒక కంక్లూజన్కి రాలేం. కానీ చివరి వరకు ఫలితం దోపుచ్చిలాడిద్ది. నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, నువ్వు అన్నావు కదా జూబ్లీహిల్స్ బాద్షా ఎవరు కాబోతున్నారు, ఇంకోసేపట్లో తెలియ అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం పోస్టల్ బ్యాలెట్స్లోనూ మొదటి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆ ముందంజలో ఉన్నారు. కానీ ఆ ముందంజ ఎంత అంటే కేవలం 62 ఓట్లు మాత్రమే. అంటే ఒక అడుగు దూరంలోనే నవీన్ యాదవ్ ఉన్నారు. రెండో రౌండ్లో మాగంటి సునీత మళ్ళీ ముందుకెళ్ళిద్దా, లేదు నవీన్ యాదవ్ ముందుకు వస్తారా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఏది ఏమైనా ఫలితం తారుమారు కావడానికి కూడా అవకాశం ఉంది. అలానే ఇదే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. సహజంగా కొన్ని డివిజన్లో ఒక పార్టీ, కొన్ని డివిజన్లో ఇంకొక పార్టీ ఆధిక్యాలు ఉన్నాయి. మొత్తం 7 డివిజన్లో కూడా సహజంగా యూసఫ్ కూడా, రేమత్ నగరు, ఎర్రగడ్డ ఈ ఏరియాలో కాంగ్రెస్కి ఆధిక్యం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ అంచనా వేసుకుంటా ఉంది. అలానే బోరుబండ తర్వాత శ్రీనగర్, వెంగళరావు నగర్లో తమకు ఆధిక్యం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లెక్కలేసుకుంటా ఉంది. ఏ డివిజన్లో ఎవరి వైపు ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. మొదటి నుంచి కూడా షేక్పేట హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసినట్టే షేక్పేట నిజంగానే హోరాహోరీగా ఉంది. చూద్దాం రెండో రౌండ్కి వచ్చేసరికి ఎవరు మెజార్టీ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. ఇప్పుడు బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకునేది బోరుబండ మీద, శ్రీనగర్ మీద, వెంగళరావు నగర్ మీద, సోమాజిగూడలో ఒక పార్టీ ఉంది కదా, దాని మీద కాంగ్రెస్ బాగా బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుంటా ఉంది. కాంగ్రెస్ ఏమో యూసఫ్ గూడని, రేమత్ నగర్ని, ఎర్రగడ్డని పెద్ద ఎత్తున నమ్ముకొని ఉంది. శ్రీనగర్లో కూడా తమకే ఆధిక్యం వస్తుంది. ఎందుకంటే మన యూసఫ్ గూడని శ్రీనగర్ ఆనుకొని ఉంటుంది కాబట్టి అక్కడ కూడా తమకే ఆధిక్యం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటుంది. కాబట్టి శ్రీనగర్ మీద బీఆర్ఎస్ కూడా ఆశలు పెట్టుకుంది. ఏదేమైనా కొన్ని డివిజన్ మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కానీ యూసఫ్ కూడా, రేమత్ నగర్ వచ్చేసరికి ఫలితం తారుమారు అవుతుంది, కాంగ్రెస్కి ఆధిక్యం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో ఉంది మనోజ్. ఇంకోటి కూడా ఏంటంటే జూబ్లీహిల్స్ అనేది బెంజ్ నుంచి గంజి వరకు ఇక్కడ సినిమా స్టార్స్ ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, బస్తీలు ఉంటాయి, అలానే హై ఎండ్ పీపుల్ కూడా నివాసం ఉండేటువంటి ఏరియా. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాగ్నెట్స్, వీళ్ళు కాక ఉద్యోగస్తులు, మీడియా పీపుల్, సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు జూబ్లీహిల్స్లో నివాసం ఉంటారు. వీళ్ళు కాక
చాలా బస్తీలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో మెజారిటీ ఓటర్లు బస్తీలే. ఆ బస్తీలు వాళ్ళు కూడా ఇక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ అన్ని దేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ఎంతో కొంతమంది ఓటర్స్ ఉంటారు. దీన్ని మినీ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే రకరకాల ఉద్యోగాలు చేసుకోవడం కోసం, రకరకాల పనులు చేసుకోవడం జూబ్లీ హిల్స్లో ఉంటారు. ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ స్థిర నివాసం ఏర్పరచుకునే క్రమంలో ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఫలితం ఎలా ఉండే అవకాశం ఉందని చూడాలి. అంటే రియాలిటీ ఏంటంటే మనోజ్, పేరుకు 4,01,000 ఓట్లు కనపడొచ్చు, కానీ రియాలిటీలో 3 లక్షల ఓట్లు మాత్రమే ఉంటాయనేది ఒక అంచనా. ఎందుకంటే మిగతా 1,00,000 ఓట్లు రకరకాల జాబులు చేసే క్రమంలో జూబ్లీ హిల్స్లో అడ్రస్ ప్రూఫ్ల కోసం ఓటు హక్కు నమోదు చేసుకుంటారు. తర్వాత వాళ్ళు వేరు ప్రాంతాలకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. కొంతమంది అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటారు, బయట విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చెన్నైకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాల ప్లేసులకు మారే వాళ్ళు ఉంటారు. జూబ్లీ హిల్స్లో ఉండి గచ్చిబౌలికి మారేవాళ్ళు, మాదాపూర్కి మారేవాళ్ళు, హైటెక్ సిటీకి మారేవాళ్ళు, ఇట్లా రకరకాల పీపుల్ జూబ్లీ హిల్స్లో ఉంటూ ఉంటారు. సో కాబట్టి యాక్టివ్ ఓట్స్ 3 లక్షలే ఉంటాయి. పేరుకు 4 లక్షల ఓట్లు అని కనపడినప్పటికీ కూడా లెక్కల్లో యాక్టివ్ ఓట్స్ జూబ్లీ హిల్స్లో నివాసం ఉండి ఇక్కడే ఓటు హక్కు ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కేవలం 3 లక్షలు మాత్రమే ఉంటారు అనేటువంటిది ఒక అంచనా. ఆ 3 లక్షల ఓట్లు దగ్గరగా 2 లక్షల ఓట్లు, అంటే 1,94,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. అంటే నీకు అఫీషియల్ లెక్కల్లో నీకు 49%, 48.5% పోలింగ్ పర్సెంటేజ్ కనపడ్డప్పటికీ కూడా అనఫీషియల్ లెక్కల్లో 70-75% వరకు పోలింగ్ జరిగినట్టే లెక్కేసుకోవాలి. కేవలం ఇంకో 25% ఓటింగ్ జరగలేదని అంచనా వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఉప ఎన్నికలు అంటే పెద్దగా నచ్చదు, రాజకీయాలు అంటే పెద్దగా నచ్చదు, అలాంటి పీపుల్ కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఓటేలేదు. కొంతమంది డబ్బులు తీసుకొని కూడా ఓటేలేదు. కాబట్టి ఇప్పుడు చాలా చర్చలు ఉన్నాయి. చిరంజీవి గారికి ఓటు హక్కు జూబ్లీ హిల్స్ పరిధిలోనే ఉందా, ఉంటే ఎందుకు ఉపయోగించుకోలేదు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా ఏరియాలో గతంలో ఓటేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఓటు హక్కు ఉపయోగించుకోవడం రాలేదు అంటే వాళ్ళు వేరే ఏరియా కింద వచ్చిందా, ఇవన్నీ అంటే ఎవరు ఓటు హక్కు సరే మొత్తంగా చూసినప్పుడు ఖచ్చితంగా చాలామంది సెలబ్రిటీలు ఓటు హక్కు ఉపయోగించుకోలేదు. పేర్లు ఎందుకులే కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఉపయోగించుకున్నారు. పెద్దవాళ్ళలో సామాన్యులు మాత్రమే ఎక్కువ ఉపయోగించుకున్నారు. సామాన్యులలో కూడా మధ్యతరగతి వాళ్ళు చాలామంది డబ్బులు తీసుకొని కూడా ఓటేయలేదు అనేటువంటిది జూబ్లీ హిల్స్లో మనం చూస్తున్నాం. చాలా పార్టీలు అయితే డబ్బులు తీసుకొని మీరు ఓటేయలేదు, తిరిగి మాకు డబ్బులు ఇచ్చేయండి, అది లోకల్ అభివృద్ధి కోసం, రోడ్ల కోసం కావచ్చు, మౌలిక సదుపాయాల కోసం, కాలనీల కోసం వాడదామని చెప్పేసి కాలనీ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు తిరిగి జనాన్ని డబ్బులు అడుగుతున్నటువంటి ఒక విచిత్రకరమైన పరిస్థితి మన జూబ్లీ హిల్స్లో చూస్తున్నాం. మామూలుగా డబ్బులు పంచడం నేరం, డబ్బులు తీసుకోవడం నేరం. ఈ నేరాన్ని పాల్పట్టమే కాకుండా తిరిగి మన జనం నుంచి మీరు డబ్బులు తీసుకొని కూడా ఓటేయలేదు కదా, మీరు ఇచ్చేయండి తిరిగి అని చెప్పేసి కొన్ని పార్టీలు కొంతమందిని డబ్బు రివర్స్ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం జూబ్లీ హిల్స్లో చూస్తూ ఉన్నాం. శ్రీనగర్లో అయితే ఒక అపార్ట్మెంట్లో అసోసియేషన్ మీటింగ్ జరిగిందట. ఆ మీటింగ్లో తీర్మానం చేసుకున్నారట, మన అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు అపార్ట్మెంట్ అసోసియేషన్ తిరిగి ఇచ్చేస్తే అపార్ట్మెంట్ ఖర్చుల కోసం వాడుకుందాం అనేటువంటి మీటింగ్ తీర్మానం కూడా మనం చూసాం. ఇది ఒక ఆసక్తికరమైన, విచిత్రకరమైన కొత్త పరిస్థితి జూబ్లీ హిల్స్లో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ రియాలిటీ అనేది మనం ఒకటి ఆలోచించుకోవాలి. మనం సహజంగా 2 పార్టీలు ఎక్కడైతే టగ్గా పోరుగా ఉంటాయో ఆటోమేటిక్గా 3వ పార్టీ స్కిప్ అయిపోద్ది. కాబట్టి ఆ రియాలిటీని బీజేపీ గమనించి పెద్దగా ఎఫర్ట్స్ పెట్టలేదో అనిపిస్తూ ఉంటుంది. సహజంగా బీజేపీ నాయకత్వం కొంత రాష్ట్రంలో డల్గా ఉంది. వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్ తప్ప అసెంబ్లీ ఎలక్షన్స్ని కొంత రైట్ తీసుకుంటా ఉన్నారు. అది గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా కొంత రైట్ తీసుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ మైనార్టీ ముస్లిం శాతం ఎక్కువ. సో సహజంగా ఇక్కడ పడే ఓట్లు కూడా బీజేపీకి తక్కువ. అందులో ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని ముందే తెలిసినప్పుడు ఎవరు ఎఫర్ట్స్ పెడతారు? ఎఫర్ట్స్ పెట్టమంటే తెలియంది కాదు, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎన్నికలు అంటే డబ్బులు. ఆ రకంగా పరిస్థితి మారిపోయింది. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి వృధా చేసుకోవటం ఎందుకు, అవసరమా అనే కాడ బీజేపీ ఉంది అనేటువంటిది కొంత వినపడుతున్నటువంటి టాక్. మనం చెప్పే అంచనాలు ఆల్రెడీ చెప్పాం, జనం ముందు ఉన్నాయి, తినే ముందు రుచెందుకు. చూద్దాం ఇంకోసేపట్లో, ఇంకొద్ది గంటల్లోనే రిజల్ట్ రాబోతుంది. కాబట్టి మనం చెప్పింది నిజమవుతుందా లేదా అనేటువంటి చూద్దాం. మనం మొదటి నుంచి చెప్పినట్టే నెక్ టు నెక్ అయితే నడుస్తూ ఉంది. నవీన్ యాదవ్ లిటిల్ బెర్చి ముందంజలో ఉన్నారు. చూద్దాం రాబోయే కాలంలో మళ్ళీ మనం అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనం థ్యాంక్ యూ. సో ఇది విన్నారు కదా కార్తీక్ చెప్పిన మాటలు. సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నెక్ టు నెక్ అయితే కనిపిస్తుంది జూబ్లీ హిల్స్ గ్రౌండ్లో. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. సో సర్వేలు, ఇటు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఈ 2 పార్టీలకి మధ్య ఒక ప్రధానమైన వార్ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు, ఇంకా ఈవెన్
ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపుగా 1 వీక్ తన షెడ్యూల్స్ మొత్తం పక్కన పెట్టేసి మరి జూబ్లీ హిల్స్ కోసం ఆయన నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలి, నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ని రెడ్డి రెడ్డి అన్న వాళ్ళు మొత్తం కూడా సో వాళ్ళ నోర్లు మూపించాలి, బీసీ సామాజిక వర్గానికి ఒక ఊతం ఇవ్వాలంటూ కూడా నిజంగా రేవంత్ రెడ్డి చేసిన కష్టాలు మరి ఫలిస్తాయా? లేదు ఇటు బీఆర్ఎస్ తరఫున సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతా, మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఇలాంటి ఏదైతే ఆ సింపతీలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో మరికొద్ది క్షణాల్లో తేలనుంది. సో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లో అయితే కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. మరి మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్దే ఆధిక్యం కాబట్టి బోణి కొట్టింది కాంగ్రెసే కాబట్టి మరి కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీ హిల్స్ గడ్డ అవుతుందా లేదా అనేది కూడా మరికొద్ది గంటల్లో తేలాల్సింది. సో మీరేమనుకుంటున్నారో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ గురించి కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.